మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథంలో 13th అండ్ 14th చాప్టర్స్ వివరంగా చెప్పుకుంటున్నాం. శూరసేన మధురకు సుమారు 2 మైళ్ళ దూరంలో యమునా నది పక్కగా చాలా పెద్ద విశాలమైన వనం ఒకటి ఉన్నదిట. వనం అంటే అడవి అని, తోటని కూడా అర్థం ఉన్నది. అది అరణ్య ప్రాంతము. అరణ్య ప్రాంతంలోనే కొంత భాగం పళ్ళ తోటలవి ఉన్నాయన్నమాట. అందులో అరణ్య భాగం ఉన్న చోట ఒక కొండ కూడా ఉన్నదిట. ఆ అరణ్య భాగం ఒక కొండని ఆనుకుని ఉన్నదిట. కొండ మీది నుంచి ఒక దారి చక్కగా ఏటవాలుగా ఒక శంఖంలాగా భూమి మీదికి దిగి వస్తూ ఉన్నట్టుగా ఉన్నదిట. ఒక దారి ఉన్నది కొండ మించి దిగటానికి. ఆ పర్వతం గాని అడవి గాని అవి ఎంతో పాతకాలపువి, పురాతనమైనవి అని తెలుస్తుంది అనమాట. ఇవాళ వనం, ఇవాళ అరణ్యం కాదు, ఇవాళ కొండ కాదు, అది ఎప్పటిదో. అవేమిటో కృతయుగం నుంచి అలాగే ఉన్నాయి అని జనం అనుకుంటూ ఉంటారట. కృతయుగం చివర్లో అక్కడ మధువు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు మనుషుల్ని దారులు కాచి పట్టుకుంటూ ఉంటాడు. దారులు కాచి పట్టుకోవడం అంటే మనుషులు వెళ్ళే దారిలో వాడు కాపేసుకొని ఉంటాడు. మనిషి కనపడగానే పట్టుకుంటాడు. పట్టుకుని తటాలున టక్కుమని మెడ నొక్కేసి చేతులు వెనక్కి విరిచేస్తాడు. విరిచి ఒక చెట్టు కొమ్మకి వేలాడదీయటం నేర్చుకున్నట్టు వాడు. అదొక విద్యలాగా నేర్చుకున్నాడు. అంటే ప్రతి వాళ్ళని అలాగే చేస్తాడనమాట. చెట్టుకు వేలాడదీసి వాడి రక్తాన్ని తాగటం అతనికి అలవాటుట. ఆ రక్తం అయిపోయాక అదే శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి వాడి పెళ్ళాం పిల్లలకి, చుట్టాలకి ఆ మాంసాన్ని పంచిపెట్టేవాట. ఈ దోవలో మనుషులకి నడవాలంటే విపరీతమైన భయం. న్యాచురల్గా వినటానికే, చదవటానికే భయంగా ఉంది. అటువంటి వాడనమాట మధువు అనే రాక్షసుడు. చాలా కాలం అటువైపు ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కాదుట. దాన్ని మధువనము అని పేరు పెట్టేశారు, ఎందుకంటే మధు అనే రాక్షసుడు ఉంటాడు కాబట్టి. కృతయుగం చివర్లో ప్రసేనజిత్తు అని ఒక రాజుగారు పరిపాలన చేసేవాట. ఆయన ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. ఇక్ష్వాకు వంశం అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడి వంశమే. ఇక్ష్వాకు వంశంలో విష్ణుమూర్తి అంశతోనే పుట్టాడనమాట ఆయన. ఆ ప్రసేనజిత్తు అనే మహారాజు ఆయన ఆ విష్ణుమూర్తి అంశ కాబట్టి ఆ మధువు అనే రాక్షసుడిని చంపగలిగాడు. అందుకే భగవంతుడికి మధుసూదనుడు అనే పేరు కూడా వచ్చింది. ఆ మధువుని చంపేసి ఆ వనాన్ని ఇంకా భయం లేదు, మధువనం అనే దాన్ని, మధువు లేడు కాబట్టి ఋషులందరికీ ఇచ్చేశాడు. హాయిగా వాళ్ళందరూ కూడా అక్కడ ఒక తపోవనమే, మధువనమే తపోవనంగా మారిపోయింది. ఇప్ప పువ్వుల చెట్లు మధువనంలో విపరీతంగా ఉంటాయిట. త్రేతాయుగంలో కూడా మధువనం సూర్యవంశపు రాజుల పాలనలోనే ఉన్నదిట. అందులో ఉన్న ఋషులకు పర్ణశాలలు కట్టించటం, తపస్సుకు అవసరమైన వస్తువులని, పరిసరాలని అన్నిటినీ సమకూర్చి పెట్టటము వాళ్ళ పరిపాలనలో ఒక భాగంగా సూర్యవంశపు రాజులందరూ కూడా ఎంతో భక్తితో, పూజ్యభావంతో చేస్తూ ఉన్నారుట. మాంధాత అనే రాజు పరిపాలన దాకా అట్లాగే జరిగింది సూర్యవంశపు రాజుల్లో. తర్వాత తరాల ప్రభువులు ఏం చేశారంటే ఆ అడవి గురించి పట్టించుకోకుండా వదిలేశారు పూర్తిగా. వీళ్ళే కాకుండా త్రసదశ్వుడు అనే సూర్యవంశపు రాజకుమారుడు తనేం చేశాడంటే తన రాజ్యంలో ఉన్న అరణ్యాల మీద తనకేం బాధ్యత లేదు అని ఒక ప్రకటన చేసి వదిలేశాడు. అంటే అరణ్యాలతో నాకు సంబంధం లేదు, సిటీ మటుకే నాకు కావాల్సింది, మనుషులుండే ప్రాంతాలకే నేను రాజును కానీ అరణ్యాలతో నాకు సంబంధం లేదు అని ఒక డిక్లరేషన్ చేశాడనమాట ఆయన. అప్పటి నుంచి అతన్ని అనరణ్యుడు అని పేరు పెట్టేశారు. అతనికి బిరుదనామం అయిపోయింది అనరణ్యుడు, అరణ్యాన్ని కాదన్నవాడు. కాలక్రమంలో అడవులు ఇంకేమైతే ఎవరు పట్టించుకోకపోతే మ్లేచ్చులతో వేరే వేరే వాళ్ళు, వేరే వేరే దేశాల వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్నారు. పశ్చిమ సముద్రం మీదుగా వాయవ్య దిశలో ఉన్న పర్వతాల మీదగాను భరత భూమికి చక్కగా ప్రయాణం చేసి వచ్చి పాశ్చాత్యులు, ఇతర దేశాల వాళ్ళు అరణ్యాల్లో స్థిరపడిపోయారు. చక్కగా కలపను అమ్ముకునే వాళ్ళు, ఇతర వృక్ష సంపదనంతా వాళ్ళ వాళ్ళ దేశాలకి పట్టుకెళ్ళిపోయేవాళ్ళు.
వాళ్ళతో చేతులు కలిపిన వాళ్ళు ఉన్నారు. భారతదేశ ప్రభుత్వాధికారులు కూడా వాళ్ళకి సహాయం చేశారు. ఆ సహాయం చేసిన అధికారులకి వాళ్ళు కూడా ఏదో వేటాడిన జంతువులను చంపి తెచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు. కొంతకాలం తర్వాత లవణాసురుడు అనే పాశ్చాత్యుడు, విదేశీయుడు పశ్చిమ సముద్ర తీరాలన్నింటినీ కూడా భారతీయ ప్రభుత్వపు అనుమతితోనే 1000 సంవత్సరాలు గుత్తకు తీసుకున్నాడు. అంటే లీజుకు తీసుకున్నాడు అన్నమాట. 1000 ఇయర్స్. వాడు మహాధనవంతుడైపోయాడు. మధువనంలో చక్కగా స్థిరపడిపోయాడు. ఆ వనానికి ప్రభువయ్యాడు. తన దేశం వాళ్ళని, వాళ్ళ నాగరికతను భారతదేశానికి తీసుకొచ్చి ఎలాగైనా ఎస్టాబ్లిష్ చేయాలని పెద్ద పెద్ద సన్నాహాలు చేశాడు. ఉప్పు వ్యాపారంలో భారతీయుల నుంచి కావలసినంత వాడు సువర్ణాలు, బంగారాన్ని బాగా సంపాదించాడు. వీళ్ళ దగ్గర సంపాదించి ఏం చేశాడంటే ఆ యవన విద్య బోధించే యూనివర్సిటీలు పెట్టాడు. వేద విద్య మీద నమ్మకం లేని వాళ్ళు మాత్రమే అక్కడ చేరొచ్చు అన్నమాట. అక్కడ చదువుకోవాలి అంటే దానికి రూల్ ఏంటంటే ఈ జంజం వేసుకోకూడదు, యజ్ఞోపవీతాలు ఉండకూడదు, వేదం చదవటం, యజ్ఞాలు చేయటం మటుకు వాళ్ళు చేయకూడదు. అలా ఉన్న వాళ్ళే ఇక్కడ చదువుకోవచ్చు. అలాగే వెస్ట్రన్ పశ్చిమ ఖండ వాసుల అంటే వెస్ట్లో ఉండేటటువంటి నివసించే వాళ్ళకి ఒక సింబల్ ఒకటి ఉండేదిట. ఆ సింబల్ ఏంటంటే కంకపక్షి అనేటటువంటి సింబల్ ఉండేదిట. దాన్ని ధరించాలట వీళ్ళందరూ కూడా. అక్కడ చదువుకోదలుచుకున్న వాళ్ళందరూ ఆ కంకపక్షి లాంఛనాన్ని ధరించాలి. దానికి ఆ కంకపక్షి లాంఛనం వేసుకున్న వాళ్లకు మటుకే ఏదన్నా అవసరమైతే సేవ చేయాలి. ఉచిత సేవ, ఏమీ ఆశించకుండా సేవ చేయాలి. మిగిలిన వాళ్ళు విద్యాభ్యాసం చేద్దాం అనుకుంటే ఈ రూల్స్కి ఒప్పుకోని వాళ్ళు ఒకవేళ అక్కడ చదువుకోవాలనుకుంటే విపరీతమైన డబ్బు చెల్లించాలన్నమాట. సువర్ణాలే చెల్లించాలి, బంగారు నాణ్యాలు చెల్లించాలి, ఇవ్వాలి వాళ్ళకి. లవణాసురుడికి బాగా ఫర్గా ఉండే వాళ్ళందరూ కూడా ఒక పెద్ద పరిపాలక వర్గం ఒకటి ఏర్పడింది. వాడంటే ఇష్టమైన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ ప్రదేశంలో అందరికీ విపరీతమైన వర్గ భేదాలు పుట్టించారు. వర్గ భేదాలు అంటే ఒకళ్ళతో ఒకళ్ళకు పడకుండా, మీ కులం వేరు వాళ్ళ కులం వేరు, మీ రంగు వేరు వాళ్ళ రంగు వేరు, వాళ్ళ అలవాట్లు వేరు మీ అలవాట్లు వేరు అని వాళ్ళల్లో వాళ్ళకి తంపులు పెట్టారనమాట. దానివల్ల ప్రజలకి చాలా కష్టమైపోయి ప్రజలంతా గగ్గోలు పడిపోయారట పాపం. అంత గొడవలు, ప్రతి చోట గొడవలు, కొట్లాటలుగా ఉంటే ఏం సుఖపడేవాది ఎవరు, ఎలా సుఖపడతారు పాపం. అప్పుడేమైందంటే రఘురాముడి తమ్ముడైన శత్రుఘ్నుడు యుద్ధంలో లవణాసురుణ్ణి చంపేశాడు. అదొకటి మనకి రామాయణం చదువుకుంటే తెలుస్తుంది. ఋషులందరూ శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటారు, ఇట్లా ఆ లవణాసురుడు నానా బాధలు పెడుతున్నాడు, వాడి వర్గం వాళ్ళందరూ, వాడికి ఫరగా ఉండే వాళ్ళందరూ కూడా దేశంలో నానా గొడవలు చేసి ప్రజలకు సుఖం లేకుండా చేస్తున్నారు అని మొరబెట్టుకుంటారు ఋషులందరూ. అప్పుడు శ్రీరామచంద్రుడు శత్రుఘ్నుణ్ణి పంపిస్తాడనమాట ఆ లవణాసురుణ్ణి జయించమని. లవణాసురుడు చనిపోతాడు. శత్రుఘ్నుడు వాడి పరివారాన్ని మొత్తాన్ని కూడా నావల మీద ఎక్కించి దేశం నుంచి తరిమేస్తాడనమాట. దానికి మెచ్చుకొని శ్రీరామచంద్రుడు, రఘురాముడు శత్రుఘ్నుణ్ణి మధువన రాష్ట్రానికి రాజుగా నియమిస్తాడు. ఆ మధువనం ఉన్న ప్రదేశంలో లవణాసురుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ వాడు లేడు కాబట్టి ఇప్పుడు ఈ శత్రుఘ్నుడినే రాజు చేస్తాడు. శత్రుఘ్నుడు మధువనానికి దగ్గరలోనే ఒక రాజధానిని చక్కగా నిర్మాణం చేసుకొని దానికి మధుర అని పేరు పెట్టాడు. ప్రస్తుతము ఉగ్రసేనుడికి సంక్రమించిన మధురా పట్టణము ఇదే. అరణ్య ప్రాంతంగా ఉన్న ఆ ప్రదేశంలో కొంత భాగం ఉగ్రసేనుడు పళ్ళ తోటలవి పెంచాడు. అందులో కొన్ని వేల కుటుంబాల వాళ్ళు చక్కగా ఆ వనాన్ని పరిపాలించే వాళ్ళలాగా పనిచేస్తూ ఉన్నారు. జీవనోపాధి చక్కగా గడించుకుంటూ ఉన్నారు వాళ్ళు. అంటే జీవన ఉపాధి అంటే బతకటానికి అవసరమైనవన్నీ చక్కగా సంపాదించుకుంటూ అక్కడే ఉండిపోయారు వాళ్ళందరూ కూడా. వసుదేవుడు కొంతకాలం అక్కడే ఉన్నాడు. గోగణాలన్నిటినీ వృద్ధి చేశాడు. గోగణాలంటే ఆవుల సంపదను ఎంతో వృద్ధి చేశాడు. ఎందుకంటే దూడల్ని చక్కగా పెంచితే ఆవులు పెరుగుతాయి కదా న్యాచురల్గా.
బాగా గోగణాలని ఎక్కువ చేసి చాలా ఆవుల్ని తయారు చేసి పెంచి అక్కడ వైశ్యుల కుటుంబాలకి అప్పచెప్పాడు ఆయన వసుదేవుడు. నగరంలో ఉన్నటువంటి వ్యాపారాలన్నీ వదిలేసి వసుదేవుడితో ఉన్నందువల్ల ఆ ఉద్యమంలో, వసుదేవుడి ఉద్యమంలో అంటే వసుదేవుడు దేన్ని సంకల్పించాడో అందులో వీళ్ళందరూ చేరారు, ఆ వైశ్యులందరూ కూడా. అందువల్ల వాళ్ళకి వ్రజగణము అని పేరు వచ్చింది. వ్రజగణము అంటే విడిచిపెట్టిన వారు, అంటే వాళ్ళు చేస్తూ ఉన్న వ్యాపారాలు వదిలేసి వాళ్ళు ఇటు వచ్చారు కాబట్టి వదిలేసిన వారు అని అర్థం. వ్రజగణము అనే పేరుకి గణం అంటే గుంపని అర్థం, వ్రజగణం అంటే వదిలేసిన వాళ్ళు అనిట. వ్రజభూమిలోనే కదా కృష్ణ పరమాత్మ చిన్నప్పుడంతా ఉన్నది. అందుకని మనకి ఇప్పుడు చక్కగా వ్రజం అంటే ఏమిటో చెప్పారు ఇక్కడ. కంసుడు వసుదేవుణ్ణి ఉగ్రసేనుణ్ణి కారాగారంలో పడేసిన తర్వాత మధువనంలో ఉన్న వైశ్యుల కుటుంబాలన్నిటినీ కూడా వెళ్ళగొట్టేసి ఆ ఆవుల మందలన్నిటినీ స్వాధీనం చేసేసుకున్నాడు కంసుడు. అప్పటి నుంచి ఆ వనం అంతా కూడా ప్రభుత్వ ప్రభుత్వ పశు విక్రయశాలట, అంటే గవర్నమెంట్ కింద పశువుల్ని అమ్మేటటువంటి ప్రదేశంగా మార్చేశారు అక్కడ. కంసుడే అక్కడ గవర్నమెంట్. గోవర్ధనగిరి పక్కనే ఉన్నటువంటి చాలా గ్రామాల్లో వ్రజ కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరి దగ్గర నుంచి కంసుడి తమ్ముడైన కేసి అనేవాడు ట్యాక్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర సుంకం అని చెప్పి కొన్ని లక్షల ఆవుల్ని స్వాధీనం చేసేసుకున్నాడు. వాళ్ళ ఆవులన్నీ పట్టుకెళ్ళిపోయాడు. అందులో సగభాగమే కంసుడికి పంపిస్తాడు. ఎందుకంటే లెక్కలు అడిగే వాళ్ళు ఎవరు ఉండరు కదా. రాజుగారి తమ్ముడిని ఎవరు లెక్క అడుగుతారు? మిగతా సగం రహస్యంగా హస్తినాపురానికి పంపిస్తాడు. హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు పరిపాలకుడు కాబట్టి ఆయనకి ఇస్తాడనమాట. అక్కడ ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి పాలు, పెరుగు, వెన్న అమ్మటం కోసం అక్కడ ఒక పెద్ద ఆవులతో ఒక కేంద్రాన్ని పెట్టాడు. ఆవులన్నీ అక్కడ పెట్టారు. ఆ ఆవుల కేంద్రం నుంచి వచ్చే పాలు, పెరుగు అన్నీ అమ్ముతారు. ఆ అమ్మిన దాంట్లో ఆ 3వ వంతు కేసికి పంపిస్తాడు డబ్బులు, ఇంకో 3వ వంతు ధృతరాష్ట్రుడికి పంపిస్తాడు. ఆ మిగిలిన 3వ వంతులోది హస్తినలో ఉన్న కోశాగారానికి వెళ్తాయి. ఈ రకంగా వాడు డబ్బు పంచి పెడుతూ ఉన్నాడు అన్నమాట అందరికీ. మధువనంలో ఇంకొక గోవుల కేంద్రం కూడా తయారైందిట. అందులో ఆదాయం అంటే ఇన్కమ్ ఎంత వస్తుందో అందులో కూడా సగం కంసుడికి సగం కేసికి వెళ్ళిపోతాయి. ఇంకొక గోవుల కేంద్రం, దాంట్లో నుంచి సగం కేసికి సగం కంసుడికి. అక్కడ గోవులని చూసే వాళ్ళల్లో సరైన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ప్రతి వాళ్ళు లంచాలు తీసుకునేవాడి దగ్గర పనిచేసే వాళ్ళు లంచాలే మరుగుతారు కదా. విశ్వాసంగా ఎందుకుంటారు? ఉండరు. సో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు దొంగదవలో డబ్బులు లాక్కోవటం నేర్చుకుంటారు న్యాచురల్లీ. పైగా కంసుడు వాళ్ళకి ఎప్పుడు ఏమీ రూపాయి కూడా ఇవ్వటం ఎరగడు, ఏమీ ఇవ్వడు. కేసి మాత్రం కొంచెం కొన్ని కుటుంబాల వాళ్ళని ఆదరించి లాభాల్లో కొంచెం కొంచెం వాళ్ళకు కూడా పెడుతూ ఉంటాడు. ఎందుకంటే వీడి మనుషులుగా ఉండాలి కాబట్టి పండగలకి పబ్బాలకి ఏదో ఒకటి వాళ్ళకి ఇస్తూ ఉండటం అనేది అలవాటు చేసుకున్నాడు కేసి మటుకు. కంసుడి తమ్ముడు. కంసుడు మటుకు ఏం రాల్చడు. కేసి భటుల్లోనే 2 రకాల వాళ్ళు తయారయ్యారు, గొడవలు పెట్టుకున్నారు. వాళ్ళకి కంసుడి దగ్గర ఉన్న భటులకి పడదు. ఎప్పుడు వీళ్ళకి అభిప్రాయ భేదాలే ఉంటాయి. ఎప్పుడు ఒకళ్ళంటే ఒకళ్ళకంటే ఉన్న సైన్యంలోనే 2 భాగాలు ఏర్పడిపోయినాయి అన్నమాట. పైగా లంచం తీసుకునే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో వాళ్ళ పరిపాలన కూడా న్యాచురల్గా అలాగే ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఆశ్రయించుకుని ఉన్న సైనికులని కానీ పనివాళ్ళని కానీ ఎవరిని వాళ్ళు ప్రేమగా చూడటం అనేది ఉండదు. వాళ్ళల్లో ఒక పెద్ద గుణం ఒకటి ఉంటుంది, అదొక తాంత్రికమైన విధానము అంటున్నారు ఇక్కడ. ఏమిటా గుణం అంటే ప్రభుత్వ అధికారుల్లో డివైడ్ అండ్ రూల్ అనేటటువంటి, వాళ్ళందరూ ఐకమత్యంగా కనుక ఉంటే, పని వాళ్ళందరూ ఐకమత్యంగా ఉంటే అందరూ కలిసి తిరగబడతారేమో అని ఎప్పుడు విభేదాలు సృష్టిస్తూ వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు పెడుతూ ఉంటారన్నమాట వీళ్ళు.
అదొక స్ట్రాటజీ కింద వాడేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళల్లోనే ఒకళ్ళంటే ఒకళ్ళకు పడకుండా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ ఐకమత్యంగా ఉంటే వీళ్ళ మీదకి వస్తారని భయం వాళ్ళకి. సో అదొక టెక్నిక్ లాగా వాడుతూ ఉంటారనమాట. అందువల్ల వాళ్ళకి ఎవ్వరికి పడదు. మొత్తం కంసుడి పరిపాలనలో ఉన్న భటవర్గం గాని, పనివాళ్ళు గాని, ఎవ్వరు నౌకర్లు గాని ఎవ్వరికీ కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకు పడదు. అందరూ ఎప్పుడూ కర్రలు తీసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు వెళ్ళటానికి రెడీగా ఉంటారు. ఒకసారి ఏమైందంటే వైశాఖ బహుళ అష్టమి రోజు పొద్దున ఆ గవర్నమెంట్ తాలూకు కేంద్రం ఉంది కదా, ఆవుల కేంద్రం, అక్కడ పనులు చేస్తూ ఉన్నటువంటి గోవుల్ని పరిపాలించే గోపాలకులు ఆ పాలన్నిటిని పెద్ద పెద్ద పీపాల్లో నింపుతున్నారు. పాలు తీశారు, ఆ పీపాల్లో పోస్తున్నారు. ఆ పాలని మధురా నగరానికి తరలించాలన్నమాట. చెట్ల కింద బంధించబడిన గోవులన్నీ కూడా మంచి బలిష్టంగా చక్కగా ఉన్నాయిట. మెడల్లోని గంటలు మోగుతూ ఉంటే తోకలు విదిలించుకుంటూ ఎందుకో కన్నీరు కారుస్తూ ఉన్నాయిట. ఆ ఆవులకు ఎదురుగా కొంచెం దూరంలో కొన్ని వేల గోవత్సాలు నిలబడున్నాయిట. కదలకుండా నిలబడున్నాయి. గోవత్సాలంటే దూడలు. ఏమిటా అని చూస్తే తల్లుల వైపే తిరిగి ఉన్నాయి కానీ ఆ దూడలు కదలవు మెదలవు. పాలన్నీ ఒక్క చుక్క కూడా దూడలకు ఉంచకుండా మొత్తం వ్యాపారం కోసమే పిండేసి తీసుకుపోతూ ఉన్నారు కాబట్టి దూడలన్నీ చచ్చిపోతే ఆ దూడల లోపలంతా క్లీన్ చేసి దూది నింపేసి బతికున్న దూడల్లాగా నిలబెట్టారు. అవి చూసి ఈ ఆవులు పాపం కళ్ళ నీళ్లు గారుస్తున్నాయి. ఎందుకంటే ఆ దూడలు కదలవు మెదలవు కాబట్టి వాటిని చూసి ఇవి బాధపడుతూ ఉన్నాయి. అది అక్కడ ఒక పద్ధతిగా అయిపోయింది. అందరూ అట్లాగే చేయటం. కంసుడు అలాగే చెప్తూ ఉంటాడు కాబట్టి అలాగే చేస్తారు. కానీ కేసికి మటుకు అది ఇష్టం ఉండదుట. దూడలకు చక్కగా పాలు వదలాలని ఎంత వ్యాపారం కావాలన్నా కూడా దూడల్ని కూడా పెంచి పెద్ద చేస్తే ఆవులు ఎప్పుడు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి అదే ఎక్కువ లాభదాయకం అని ఈ కేసి మతం అన్నమాట. కానీ ఈ రెండు వర్గాల వాళ్ళకి అంటే కేసు కింద కేసుని బాసుగా ఒప్పుకున్న వాళ్ళందరికీ దూడలకి పాలు ఇవ్వటం అలవాటు. కంసుడిని బాసుగా ఒప్పుకున్న వాళ్ళందరికీ, కంసుడి దగ్గర పనిచేసే వాళ్ళందరికీ దూడలకు కూడా మిగలకుండా పాలు తీసేసుకోవడం. ఈ రెండు వర్గాలుగా చక్కగా క్లియర్గా ఏర్పడిపోయినాయి. ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడూ తిట్టుకుంటూ ఉంటారనమాట. ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం ఉండదు. దూడలకి ఇవ్వాల్సిన పాలు కూడా అమ్ముకొని డబ్బు చేసుకుంటున్నారని ఈ రెండో వర్గం వాళ్ళకి కోపంగా ఉండేది. కేసి భట్లకు కోపంగా ఉండేది అనమాట. దూడలు పాలు లేక కాదు, రోగాలు వచ్చి చచ్చిపోయినాయని అబద్ధాలు చెప్తూ ఉండేవాళ్ళు. ఒకళ్ళనొకళ్ళు ఏదో తిట్టుకోవటం, గొడవలు ఎప్పుడు పెద్దదైపోయినాయి. ఒకరోజు ఆ వాగ్వాదం అంటే ఆర్గ్యుమెంట్ పెద్దదైపోయి చేతులు కూడా కలిసినాయి. అంటే ఫైటింగ్ దాకా వచ్చింది. ఇట్లా తిట్టుకుంటూ ఉన్నారు ఒకళ్ళనొకళ్ళు. మీరు దూడలకు మిగలకుండా పాలన్నీ పిండుకోవటం మేము రోజు చూస్తూనే ఉన్నాము అన్నారు కేసి వర్గం వాళ్ళు. చూడటమే కాదు, దీన్ని దొరలకు కూడా చెప్తాము, మేమంతా కనిపెట్టి చూస్తూనే ఉన్నాం. దూడలకి మేము వదిలిన క్షీరాన్ని కూడా దొంగతనంగా మీరు పిండుకుపోతున్నారు. చూసి చూడనట్టుగా మేము ఊరుకోలేము. దొరలకు చెప్తాము. దొర అంటే హెడ్ అన్నమాట, బాస్ అన్నమాట. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని కొలువులోంచి తీసేస్తారు అని అన్నారు వీళ్ళు కేసి భటులు. అనంగానే కంసుడి భటులకి మరి న్యాయంగా కంసుడే కదా రాజు, వాళ్ళకి ఇంకా ధైర్యం. మీకే కాదు, మీ అబ్బకు కూడా తరం కాదు. మీ నాయన వచ్చినా మీ తాత వచ్చినా కూడా ఎవ్వళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు, మీరే అబద్ధాలు చెబుతున్నారు అన్నారు వాళ్ళు. ఆ మాట మాట్లాడొద్దు అన్నారు వీళ్ళు. మాట్లాడతాం మేము 100 సార్లు అంటాం, మీరు అబద్ధాలు చెబుతున్నారు అన్నారు వాళ్ళు. అనంగానే వెంటనే పెద్ద గొడవ అయిపోయింది. గోవుల్ని చూస్తేనే తెలిసిపోతుంది పాలు ఎన్ని పాలు ఉన్నాయో అని. దూడలే లేవు అసలు, మీకు చూసిన వాళ్ళకే తెలుస్తుంది. దూడలన్నీ చచ్చిపోయినాయి అంటే పాలు ఇవ్వలేదని తెలిసిపోతుంది అన్నారు. నువ్వు ఇంకా గనక మాట్లాడావంటే పళ్ళు రాలగొడతానన్నాడు కంసుడి భక్తుడు ఒకడు. అనంగానే రాలిన పళ్ళు ఎప్పుడన్నా చూసావా, ఇదిగో చూడు అని ఫాటుమని బలంగా ఒక లెంపకాయ కొట్టాడు వీడు. చెంప మీద కొట్టాడు. కొట్టగానే 2 పళ్ళు ఊడిపోయినాయి కంసుడి భటుడికి.
నోట్లోంచి నెత్తురు గారింది. వాడు ఒక కర్ర తీసి రెండో వాడి బుర్ర పగలగొట్టాడు. వెంటనే కర్రలు బుర్రలు బాగా కొట్టుకున్నాయి. కొన్ని కర్రలు గెలిచినాయి, కొన్ని బుర్రలు పగిలినాయి. అమ్మో అమ్మో అని వాళ్ళ భార్యలందరూ కూడా ఏడుస్తూ పాపం గుండెలు కొట్టుకుంటూ వచ్చారు. ఇటువంటి సమయంలో ఇంత గొడవలో మధ్యలో ఒక వ్యక్తి వచ్చి నిల్చున్నాడు. నిల్చొని పెద్దగా ఆగండి అని పెద్దగా మేఘ గంభీరం, మేఘం గర్జన ఎలా ఉంటుందో, మేఘాలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలాంటి గొంతుతో పెద్దగా గద్దించాడు. ఆగండి అన్నాడు. అనగానే చూశారు ఆయన వంక. చూస్తే బాగా పొడుగ్గా ఉన్నాడు. సరిగ్గా పశుపాలకుడి వేషంలో ఉన్నాడు. అంటే పశువుల్ని పాలించేవాడిలాగా ఉన్నాడు, గోపాలకుడిలాగా. మోకాళ్ళ పైకి పంచె బిగించి కట్టుకున్నాడు. పై పంచె ఒకటి వేసుకున్నాడు. తలపాగా, మెళ్ళో రంగురంగుల పూసలు, కుడి చేతిలో పెద్ద లావైన బాణాకర్ర పట్టుకున్నాడు. అతన్ని చూసి ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయారు. అంతా నిశ్శబ్దం అయిపోయింది. వాళ్ళు ఎందుకు అలా ఆగిపోయారో వాళ్ళకే తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఆయన ఆగమంటే మటుకు వీళ్ళు ఆగటం ఎందుకు, కానీ ఆగిపోయారు. మళ్ళా ఎవరికి వాళ్ళు తెలివి తెచ్చుకొని కలబడబోయారు ఒకళ్ళతో ఒకళ్ళు. అప్పుడు మళ్ళీ గద్దించాడు ఆ కొత్తగా వచ్చిన ఆయన. మూర్ఖులారా ఇటు చూడండి అన్నాడు. అనగానే అందరూ ఆయన వైపు చూశారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే తన చేతిలో ఉన్న బాణాకర్రతో నేల మీద గట్టిగా కొట్టాడు. కొట్టగానే గాల్లో ఎక్కడో దూరంగా ఏ లోకం నుంచో వస్తున్నట్టుగా వేణుగానం వినిపించిందిట. మురళి ఎవరో ఫ్లూట్ వాయిస్తున్నట్టుగా వినిపించిందిట. గోవులన్నీ కూడా, ఆవులన్నీ కూడా ఆ దిక్కు వైపు ఎక్కడి నుంచి మురళిగానం వస్తుందో అటువైపు తలలెత్తి మోరలెత్తి చూస్తూ ఉన్నాయిట. అందరూ అటువైపే చూశారుట. ఆ వైపున ఉన్న చెట్ల నుంచి పారిజాత పుష్పాలు జలజల రాలినాయిట. అవి పారిజాత వృక్షాలు కాదు, పారిజాతం పూలు రాలటానికి, కానీ పారిజాత పూలు రాలినాయి. ఇప్ప పూల చెట్ల నుంచి కూడా పారిజాతం పూలు రాలినాయి. అక్కడున్న వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది, ఈ పూలు ఎక్కడి నుంచి వచ్చినాయి సడన్గా అని. ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి ఏం చేశాడు, ఆ పారిజాతం పూలన్నీ దోసిళ్లతో తీసుకొని దూది నింపిబెట్టిన చనిపోయిన దూడల మీద చల్లాడు. ఈ పూలు చల్లగానే ఆ దూడలన్నిటికీ ప్రాణం వచ్చింది. వెంటనే దూడలన్నీ లేచి గంతులేసుకుంటూ పరిగెత్తుకుంటూ వాటి తల్లుల దగ్గరికి వెళ్ళి పాలు తాగటం మొదలుపెట్టినాయి. ఎప్పుడైతే చనిపోయిన దూడలకు ప్రాణం వచ్చిందో అక్కడున్న వాళ్ళందరికీ అర్థమైపోయింది ఆయన సామాన్యుడు కాదు, మహానుభావుడు అని. వెంటనే అందరూ కాళ్ళ మీద పడిపోయారు, సాష్టాంగ నమస్కారాలు చేసేసారు మొత్తం అందరూ. ఆ మహానుభావుడు ఆయన అని వాళ్ళకి అర్థమైంది. ఆ మహానుభావుడి పక్క నుంచి ఎవరో వీణ వాయిస్తున్నట్టుగా అంత అద్భుతంగా వినిపించినట శబ్దాలు. వాళ్ళు మళ్ళా కిందపడి మొక్కుతూ ఉన్నారుట. మహానుభావా, నువ్వెవరివి, దేవుడిలాగా మా దగ్గరికి వచ్చావు, ఎవరివి నాయన నువ్వు అని ఒకటే నమస్కారాలు చేస్తూ ఉన్నారట. అప్పుడు ఆ నూతన వ్యక్తి ఇట్లా అన్నాడు, కాదు కాదు, నేను దేవుణ్ణి కాదు, దేవుడు వేరుగా వస్తాడు అంటే వాళ్ళల్లో ఒక పశుపాలకుడు అన్నట్టు, అవునవును మేము కూడా విన్నాం, అతడు 8వ పిల్లవాడుగా పుడతాడు, అష్టమ గర్భంలో పుట్టబోయేవాడు పరమాత్మే అన్నట్ట. అనగానే ఈ నూతన వ్యక్తి అన్నాడు, అయితే మరి ఆ విషయం తెలిసి కూడా మీరు ఇలా ప్రవర్తించవచ్చా అని అడిగాడు. అడగంగానే పశుపాలకుడు అంటే ఈ గోవుల్ని ఇందాక మాట్లాడిన వాడు ఉన్నాడు కదా, పశువుల్ని పాలించేవాడు, క్షమించండి స్వామి, మమ్మల్ని మా వాళ్ళందరినీ రక్షించండి, మీరు మా మీద దయ చూపించండి, మా తప్పే ఉంది, యజమానులు ఎలా చేయమంటే మేము అలా చేస్తున్నాము, అంతేగాని మాకు ఈ ఆవులంటే గోవులంటే భక్తి లేక కాదు అని అన్నాడు. అనగానే నూతన వ్యక్తి మళ్ళీ ఇట్లా అన్నాడు, ఈ దూడలన్నిటితో పాటు మీ భార్య పిల్లలు కూడా చనిపోతే మీకు ఎంత కష్టంగా ఉంటుంది, ఇలా చెయ్యొచ్చా, చంపేసేయచ్చా, పాలు లేకుండా లేగదూడల్ని చంపొచ్చా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, మీరు జాగ్రత్తతో ప్రవర్తించండి, మీ ప్రభుత్వాధికారులు వచ్చినా కూడా చనిపోయిన మీ భార్య పిల్లల్ని రక్షించలేరు కదా, బతికించలేరు కదా, వాళ్ళ శరీరాల్లో దూది నింపి మీ ఎదురుగా నిలబెడితే మీకు ఎట్లా ఉంటుంది చెప్పండి అని అడిగాడు పాపం. అనగానే మళ్ళీ పశుపాలకుడు అన్నాడు, రక్షించండి స్వామి,
బతికుంటే బలుసాకు తింటాం, మాకు మీరే ఏదో ఒక మార్గం చూపించండి, మీ శిష్యులం అనుకోండి మేము, మీ కాళ్ళు మొక్కుతూ బతుకుతాం మేము, మాకు ఏదో ఒక దోవ చూపించండి అన్నాడు. అనంగానే నూతన వ్యక్తి మళ్ళీ ఇట్లా అన్నాడు, అక్కర్లేదు, నా కాళ్ళకు మొక్కక్కర్లేదు, మీరు మీరు మొక్కాలంటే మొక్కుల్ని చెల్లించడానికి వేరేవాడు స్వీకరించేవాడు ఒకడు వేరుగా దిగి వస్తాడు అన్నాడు. అనంగానే పశుపాలకుడు మళ్ళీ అన్నాడు, అంటే అష్టమ గర్భంలో దిగి వచ్చేవాడైనా దేవకీదేవి గర్భంలో పుడతాడని చాలా మంది చెప్తూ ఉన్నారు, కానీ పాపం దేవకీదేవి చెరసాలలో జైల్లో ఉన్నది కదా అన్నాడు. అనంగానే నూతన వ్యక్తి మళ్ళీ ఇట్లా చెప్తున్నాడు, పురాణ పురుషుడు పుట్టదలుచుకుంటే చెరసాల అడ్డం అవుతుందా, పిడుగుబట్టానికి కిరీటం అడ్డం అవుతుందా, దేవకిని చెరపట్టినవాడు కంసుడు, కాబట్టి మొట్టమొదట వాడేమవుతాడో మీరు ఊహించుకోండి, ఈ కంసుడు ఈ కేసి మీకు శాశ్వతం కాదు, వాళ్ళని నమ్ముకొని మీరు ఉండటం ఎలా ఉందంటే ఎండిపోయిన కొబ్బరి మట్టను పట్టుకుని వేళ్లాడుతున్నారు, మీరు ఎప్పుడు ఊడిపడుతుందో తెలియదు, అది మీ గతి కూడా అట్లాగే అవుతుంది, మీ ప్రభువు అనేటటువంటి కంసుడు ఉండడు, మీ ఉద్యోగాలు ఉండవు అన్నాడు. అనంగానే పశుపాలకుడు అన్నాడు, స్వామి మీరే మాకు దారి చూపించండి, పిల్లా పాప గలవాళ్ళము, మాకు దారి చూపించి రక్షించండి, మీ పేరు చెప్పుకు బతుకుతాం అన్నాడు. అనంగానే నూతన వ్యక్తి, అయితే వినండి, నేను ఇప్పుడు తలుచుకుంటే మిమ్మల్ని అందరినీ ఒక్క క్షణంలో ఈ ఆవుల్ని మిమ్మల్ని మాయం చేసేసి స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్న చోట్లో నేను తీసుకెళ్ళి నిలపగలను, నా శక్తితో మిమ్మల్ని అందరినీ మంచి ప్రదేశంలోకి పంపించగలను, కానీ మీ అంతటా మీరు వెళ్ళటం మంచిది నేను చేయటం కంట. అంటే వీడు అడిగాడు, పశుపాలకుడు ఆ ప్రదేశం ఎక్కడుందో చెప్పండి అని అడిగాడు. అడిగితే నూతన వ్యక్తి ఇట్లా అన్నాడు, గోవర్ధనగిరికి దగ్గరలో వ్రజము అనే గ్రామం ఉంది, దాన్ని నందగోపుడే పరిపాలిస్తున్నాడు, మీరు అక్కడికి వెళ్ళండి, ఈ ఆవులన్నీ కూడా ఆ నందుడి దగ్గర నుంచే ఎత్తుకొచ్చాడు కేసి, అందువల్ల ఈ ఆవులన్నీ ఆయనకి ఇచ్చేసేయండి, మీరు చక్కగా ఆయన్ని శరణు వేడండి, మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు, చక్కగా మిమ్మల్ని వాళ్ళు ఆదరిస్తారు, ఈ రాత్రి రెండో జాము దాటిన తర్వాత ఆవులన్నిటిని తోలుకొని బయలుదేరండి, ఈ ఆవులు ఈ దూడలు నందగోపుడివే కాబట్టి వాళ్ళకి వెనక్కి ఇవ్వడానికి తీసుకొచ్చామని చెప్పండి, మీరు ఈ గోవులను ఎంత ఆదరిస్తారో మీ కుటుంబాలు అంత క్షేమంగా ఉంటాయి, నందగోపుడి ఆవులు ఆయనకు అప్పచెప్పేసి అతని కొలువులో ఉంటే మీకు కూడా క్షేమం కలుగుతుంది, ఈ కంసుడు కేసి శాశ్వతం కాదు అని చెప్పేశాడు. చెప్పగానే పశుపాలకుడు, చిత్తం స్వామి, మేము తప్పకుండా అలాగే చేస్తాం, మీరు మాకేం ఇబ్బంది లేదని మీరు అభయం ఇస్తున్నారు కదా, మీరు చెప్తున్నారు కదా మేము హాయిగా ఉంటామని, మేము తప్పకుండా వెళ్తాము అంటే మళ్ళీ కొత్తగా వచ్చిన అతను అన్నాడు, నందగోపుడి రక్షణలో మీకు ఏ ఆపదలు ఉండవు, హాయిగా వెళ్ళిరండి, నేను గ్యారంటీ అన్నాడు. వెళ్ళిపోమని చెప్పాడు. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథంలో 13th చాప్టర్ అయిపోయింది, ఇప్పుడు 14th చాప్టర్ చెప్పుకుందాం. గోవర్ధనగిరికి ఇంకో పర్వతానికి మధ్యలో ఉన్న లోయలో ఒక పెద్ద మామిడి తోట గుబురులుగా పెరిగి ఆ ప్రదేశమే కనపడకుండా చేస్తోంది. తరతరాల నుంచి మామిడి చెట్లు బాగా పెరుగున్నాయిట. ఆ గుబుర్లలో కొన్ని వందల రామచిలుకలు గలగలమని అరుస్తూ కలకూజితాలు చేస్తూ చెట్టు నుంచి చెట్టు మీదకి పరిగెత్తుతూ ఉన్నాయిట. వైశాఖ బహుళ ఏకాదశి రోజు పొద్దున ఎండలో పరిగెత్తుతూ ఉన్న చిలకల గుంపులన్నీ చూడటానికి ఎట్లా ఉన్నాయంటే బంగారు నీరు తీసిన పిట్టల బొమ్మల్లాగా కనిపిస్తూ ఉన్నాయిట. చెట్ల మీద చేరి చక్కగా బాగా పండిన మామిడి పళ్ళు ముక్కుతో తొలుచుకొని తింటూ ఉన్నాయి, టెంకల కింద పడేస్తున్నాయిట. ఆ చెట్ల మధ్యలో బాగా విశాలమైన మంచి ప్రదేశం ఒకటి, ఎగుడు దిగుడు లేని నేల, చక్కగా చదునైన నేలతో సమతలమైన ప్రదేశం ఒకటి ఉన్నదిట, బాగా విశాలమైన ప్రదేశం. ఆ చెట్ల మధ్యలో అంటే అక్కడ అటువంటిది ఉన్నది, సమతల ప్రదేశం ఉన్నదని కూడా కనపడదు, ఈ చెట్లు దాన్ని మరుగుపరుస్తూ ఉన్నాయి, అంత మామిడి తోట కదా. ఆ సమతల ప్రదేశంలో కొంతమంది 500 మంది వ్రజ యువకులు, ఆ వ్రజ గ్రామంలో ఉండే యువకులు అంటే యూత్ అంతా కూడా చేరి వ్యాయామ సాధన చేస్తున్నారు. వాళ్ళు రకరకాల సాధనలు చేస్తూ ఉన్నారనమాట. ఏంటి ఆ సాధనలు అంటే
ఈటెలని వేగంగా తిప్పుతూ ఉంటారు కొంతమంది. ఇంకా కొంతమందేమో అన్ని వైపుల నుంచి వాళ్ళ మీద రాళ్ళు వేస్తూ ఉంటారు. ఆ ఈట తిప్పే స్పీడులో ఒక్క రాయి కూడా వాళ్ళకి తగలకుండా తిప్పుతారన్నమాట. వీళ్ళు రాళ్ళు వేసి ఆ రాయి వాళ్ళకు తగలకుండా తిప్పడమే వాళ్ళ సాధన. ఆ రాళ్ళు యువకుల్ని ఒక్క రాయి కూడా తగలదు. ఈటని కొట్టుకుని కింద పడిపోతూ ఉంటాయి రాళ్ళు. అది జరుగుతూ ఉన్నది ఇక్కడ. ఇంకా కొంతమంది యువకులు ఏం చేస్తున్నారు, బల్లాల్ని దూరంగా ఉన్న ఎండిపోయిన బూరుగు చెట్ల మీదకి విసురుతూ ఉన్నారు. అంటే ఎంత దూరం విసరగలమో అనేది బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇంకా కొంతమంది కత్తి యుద్ధం నేర్చుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఏమో బాణాకర్రలు తిప్పుతూ కర్ర సాము నేర్చుకుంటూ ఉన్నారన్నమాట. కర్రలతో సాము చేస్తారు. సాము అంటే యుద్ధం. ఉన్నట్టుండి వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసే పనులన్నీ ఆపేసి నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళందరికీ ముఖ్యమైన ఆచార్యుడు అంటే మాస్టర్ అయిన రణగోపుడు వచ్చాడు అక్కడికి. వచ్చి చేత్తో సంజ్ఞ చేయంగానే అందరూ చక్కగా ఒక రౌండ్గా నిలబడ్డారు, మొత్తం చేసే పనులన్నీ ఆపేసి. ఈ విద్యలన్నీ నేర్పుతూ ఉన్న మాస్టర్ అయిన రణగోపుడికి వెనకగా శతగోపుడు, నందగోపుడు ఇద్దరు చిరునవ్వుతో వెనకాలగా నిల్చొనున్నారు. ఇద్దరి ముఖాల మీద తలపాగలు, కిరుచెప్పులు, బాణాకర్రలు ఉన్నాయి చేతిలో. నడిచొచ్చి మండలం మధ్యలో నిల్చున్నారు. నా చిరునవ్వు ముఖాలతో తలపాగా ధరించి, కిరుచెప్పులు ధరించి, బాణాకర్రలు పట్టుకొని నడిచొచ్చి ఆ మండలము అంటే రౌండ్గా నిల్చున్న వాళ్ళ మధ్యలోకి వచ్చి నిలబడ్డారు. అందరూ నమస్కరించారు. అప్పుడు వీళ్ళు కూడా వాళ్ళకి నమస్కరించారు. నందగోపుడు ఇట్లా అన్నాడు, సాధన బాగా జరుగుతున్నది కదా, మీరందరూ జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నాటికల్లా అంతా రెడీగా ఉండాలి. ఎక్కడ పాడ్యమి రోజుకల్లా అందరూ రెడీగా ఉండాలి. జ్యేష్ఠ మాసం శుద్ధ పాడ్యమి వచ్చేటప్పటికి మీరు రెడీగా ఉండాలన్నాడు. అప్పుడు ప్రధానాచార్యుడైన రణగోపుడు ఇట్లా అన్నాడు, కేసి భట్లకు సమాధానం చెప్పటం వరకు ఇప్పటికే రెడీగా ఉన్నారు. కేసి భట్లు ఎవరొచ్చినా వీళ్ళు ఓడిచ్చేస్తారు. ఇవాళ నుంచి ఎవ్వరు కూడా గోధుమలు కానీ ఆవులు కానీ ప్రభుత్వానికి ఇవ్వరు. వాళ్ళు పన్నుగా అడిగినా, వాళ్ళు ట్యాక్స్గా అడిగినా ఇవ్వరు. ఇదివరకే చాలా కాలం నుంచి అట్లా పరిశ్రమ చేసిన వాళ్ళు చాలామంది మన యువకుల్లో ఉన్నారు. కష్టపడ్డారు, వీళ్ళందరూ కూడా నేర్చుకున్నారు అన్ని విద్యలు అన్నాడు ప్రధానాచార్యుడు అంటే మాస్టర్ అయినటువంటి, ముఖ్యమైన మాస్టర్ అయినటువంటి శతగోపుడు అన్నాడు. అనగానే నందగోపుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, అట్లా అయితే మీకు శుభవార్త చెప్తాను నేను. కేసి ద్వారా కంసుడు ఎత్తుకుపోయినటువంటి మొత్తం మన గోగణాల్లో కొంత భాగం తిరిగి వచ్చేస్తోంది మన దగ్గరికి. ఇవాళ సాయంకాలమే మన మందలోకి వచ్చి చేరుతుంది. ఆవుల మందలతో పాటు పశుపాలకులు కూడా, వాళ్ళ పశుపాలకులు కూడా వచ్చి మన వ్రజబలంలో కలిసిపోవటానికి ఒప్పుకున్నారు వాళ్ళు కూడా అన్నాడు. అనగానే శతగోపుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, ఇది ఎలా జరిగింది అసలు, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నాడు. అనగానే నందుడు చెప్పాడు, మన శతగోపుడి సోదరుడు చిన్నప్పుడే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి హిమాలయాల్లో తపస్సులు చేసి అనేక సిద్ధులు పొందాడు. అతనికి చాలా మహిమలున్నాయి, యోగశక్తి ఉన్నది. ఆయన తన యోగశక్తితో జరగబోయేవన్నీ తెలుసుకున్నాడు. పురాణ పురుషుడు సాక్షాత్తు దేవకీదేవి అష్టమ గర్భంలో పెరుగుతున్నాడని తెలుసుకున్నాడు. ఆ పురాణ పురుషుడికి సహాయం చేయటం కోసమే ఆ హిమాలయాల నుంచి దిగి మన దగ్గరికి వచ్చాడు. మొట్టమొదటగా మధువనంలో ఉన్న గోశాలలో దర్శనమిచ్చాడు. మహిమలన్నిటినీ చూపించి ఆయన వాళ్ళని, అక్కడున్న వాళ్ళని వశపరుచుకున్నాడు. అందువల్లనే మనకి ఇది సాధ్యమైంది. ఆయన వల్లనే ఆవుల మందలన్నీ వస్తున్నాయి. ఆ కేసి భట్లు, కంసుడి భటులు కూడా మన దగ్గరికి వచ్చేస్తున్నారు. మనతో కలిసిపోవటానికి వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఆయన వల్లనే ఇది కుదిరింది అన్నాడు. అనగానే నందగోపుడు ఇంకా ఇట్లా చెప్తూ ఉండంగానే దూరం నుంచి ఒక యువకుడు, ఒక గోప యువకుడు, వీళ్ళ గ్రామం వాడి పరిగెత్తుకొస్తూ కనిపించాడు. సరాసరి అతను వచ్చి నందుడికి ఎదురుగా నిల్చొని, ఆ కేసి భటులు మన వైపు వస్తున్నారు, అందువల్ల నాకు చాలా భయంగా ఉంది, వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలియదు, నడిచొస్తున్నారు అని చెప్పాడు. చెప్పగానే నందుడు ఇట్లా అన్నాడు, రణగోప, నువ్వు 20 మంది యువకుల్ని తీసుకో, వెళ్ళిపోయి ఆ భటులతో మాట్లాడు, తొందరపడొద్దు, వాళ్ళు అసలు ఎందుకు వచ్చారో ఏం కావాలో కనుక్కో, వాళ్ళకి ఏదన్నా
మంచిగా ఉంటే సరే, లేదు మన దగ్గర నుంచి వాళ్ళు ఏదన్నా గోధుమలు గానీ, ఆవులు గానీ అడగటానికి వస్తే మటుకు వాళ్ళని ఏమాత్రం ఇవ్వకుండా మంచిగా మాట్లాడి పంపించేసేయి. వినకపో వినకుండా వాళ్ళేదన్నా బలవంతం చేస్తే బంధించి తీసుకురా. నాకు కబురు చెయ్యి అన్నాడు. అనంగానే రణగోపుడు వెంటనే 20 మంది యువకుల్ని తీసుకొని చెర 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 నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అందరూ ఆత్రతతో ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళా ఇక్కడున్న వాళ్ళందరూ ఇంతకు ముందు ఏ సాధన చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ చేయటం మొదలుపెట్టారు. అంతా మామూలుగానే జరుగుతూ ఉంటే 3 గడియల కాలం గడిచింది. అంటే సుమారుగా 2, 3 గంటల కాలం అయిన తర్వాత వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏ అలసట లేకుండా మొహాలు హాయిగా ఉన్నాయి. ఏం యుద్ధం చేసి గొడవలు పడినట్టుగా రాలేదు. ఈ 20 మంది యువకులు వెనక్కి వచ్చారు. మామూలుగానే ఉన్నారు. రణగోపుడు ఇట్లా అన్నాడు, పిల్లిని చూసి పులి అని ఎవరో వార్త తెచ్చారు. మేం కూడా తొందరపడి ఇదిగో తోక అని పరిగెత్తాము. పాపం ఆ వచ్చిన వాళ్ళు మనల్ని ఏమి ఇబ్బంది పెట్టడం కోసం రాలేదు. వాళ్ళల్లో ఒకడేమో వసుదేవుడు ఉన్నటువంటి జైలు కావలి వాండ్రం పై అధికారికి బావమరిది, అంటే చుట్టం ఆ అధికారికి. నందుడు ఆ అడిగిన వాళ్ళకి లేకుండా దానం చేస్తాడని విని ఆశపడి వచ్చాడు. తనతో పాటు ఇంకా కొంతమందిని తీసుకొచ్చాడు. అంతేగాని వాళ్ళు ఏమీ దౌర్జన్యం కోసం రాలేదు, మన సహాయం కోసం వచ్చారు అని చెప్పాడు. మరేం చేసావు, వాళ్ళకి ఏమిచ్చావు అని అడిగాడు నందుడు. అడిగితే రణగోపుడు చెప్పాడు, మీరు చెప్పిందే నేను చేశాను. నలుగురికి చిన్న చిన్న సంచులతో గోధుమలు కొలిచి ఇచ్చాను అన్నాడు. అంటే నందుడు అడిగాడు, మరి అరటికాయలు, సొరకాయ, జున్ను పాలు అవేం ఇవ్వలేదా నువ్వు అని అడిగాడు. అడిగితే రణగోపుడు ఇచ్చాను, జున్ను పాలకు మటుకు రేపు గిన్నెలు తెచ్చుకోమని చెప్పాను వాళ్ళని అన్నాడు. ఎందుకంటే గిన్నె తెచ్చుకునే నెపంతో రేపు వస్తారు కదా వాళ్ళు, వచ్చినప్పుడు మిమ్మల్ని కలవమని చెప్దాం అనుకున్నాను. అంటే మంచి పని చేశావు, తప్పకుండా నేను వాళ్ళని కలుస్తాను రేపు అన్నాడు నందుడు. మరి కంసుడి భటులన్నా, కేసి కింద ఉద్యోగాలు చేసేవారన్నా పాపం వాళ్ళకి ఏమీ జీతాలు ఉండవు. లంచం ఎంత వస్తుందో అంతే, దాని మీదే వాళ్ళు బతకాలి. ఎంత లాక్కున్నా అడిగి తీసుకోవటము లంచము అనేది కడుపు నిండదు పాపం వాళ్ళకి. అందువల్లే పైకి వాళ్ళు పులుల్లాగా ఉన్న లోపల మాత్రం జింకల్లాంటి వాళ్లే అన్నాడు నందుడు. అనగానే రణగోపుడు అన్నాడు, వాళ్ళ మధ్యలో నక్కల్లాంటి వారు ఉంటేనే మనకి ఎంతో ఆపదొస్తుంది అనగానే నందగోపుడు అన్నాడు, నక్కల్లాంటి వాళ్ళు ఉంటే సూటిగా బొక్కల్లోకి పోతారు, మరి తిరిగి రారు, మనం చూసుకుందాం ఆ విషయం అన్నాడు. పురాణ పురుషుడు గ్రంథంలో 14th చాప్టర్ కూడా అయిపోయింది.